అందరికీ నమస్కారం. ఇండియా సిస్టర్స్ కిచెన్ కి స్వాగతం. మేము మీ లతాను, అమ్మును. మనం ఈ రోజు చేయబోయేది మసాలా పొంగల్. మనం రెగ్యులర్ గా వెన్ పొంగల్ చేస్తాం కదా, దాంట్లో నుంచి కొంచెం డిఫరెంట్ గా కొంచెం పదార్థాలని కూడా చేసే ఈ మసాలా పొంగల్ చాలా టేస్టీగా ఉన్ను. మీరు ఒక్కసారి ఇలాగా చేసి తిని చూస్తారంటే మళ్ళీ చేయాలని అనిపించును. ఇప్పుడు అది ఎలా చేసేదని చూస్తామా? ముందుగా ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. అప్పుడుదా మేము వేసే వీడియోస్ని అప్పటికప్పుడే చూడొచ్చు. ఇప్పుడు రండి స్టార్ట్ చేస్తాం. నేను మసాలా పొంగలికి ఈ పావులో ఒక పావు పచ్చి బియ్యంని 1 గంట నానబెట్టి నీళ్లు ఉంచి పెట్టిండాను. అదే పావులో 1/4 పావు పెసరపప్పు ఎత్తి కడిగి పెట్టిండాను. బియ్యం 250 గ్రాములు, పెసరపప్పు 175 గ్రాములు ఉంది. రెండూ రెడీగా ఉంది. ముందుగా కుక్కర్లో 9 టేబుల్ స్పూన్ నూనె పోస్తాను. పొంగలికి నూనె నెయ్యిను ఎక్కువగా కావాలి. ఇప్పుడు 6 టేబుల్ స్పూన్ నెయ్యి పెట్టిండాను. ఇందులో నుంచి 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తాను. వేడి అయ్యిందనే మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 జీడిపప్పు పలుకుని వేసి గోల్డెన్ బ్రౌన్గా వేయించుకుంటాం. జీడిపప్పు మీకు కావాల్సినంత వేసుకోండి. ఇప్పుడు జీడిపప్పుని వేసి తనిగా ఎత్తుకుంటాను. ఇప్పుడు అదే నూనెలో నెయ్యిలో 1.5 టీ స్పూన్ మిరియాలు, 1.5 టీ స్పూన్ జీలకర్ర వేసి సిట్లినాక 3 పచ్చిమిర్చి కట్ చేసి వేస్తాను. కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి మిక్స్ చేస్తాం. తర్వాత కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వేసి వేయించుకుంటాం. ఈ అంతా వేగిందనే 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతాక వేయించుకుంటాం. అమ్మో, బాగా వేగింది, పచ్చివాసన పోయింది. అరపిడికిన పుదీనాని ఇందులో వేసి వేయించుతాం. పుదీనాని మిక్స్ చేసేసి ఒక మీడియం సైజ్ టొమాటోని పొడగ్గా కట్ చేసి ఇందులో వేసి బాగా మెత్తగా అయ్యేంతాక వేయించుకుంటాం. ఇక్కడ ఉల్లిపాయ టొమాటో వేగింది. ఇప్పుడు పెసరపప్పుని వేసి పచ్చిని వాసన పోయాక కలర్ మారేదాకా వేయించుకుంటాం. బియ్యంని మాత్రమే 1 గంట నానబెట్టి నీళ్లు ఉంచి పెట్టిండాను. పప్పుని అప్పటికప్పుడే కడిగి వేస్తాను. పప్పుని నానపెట్టలేదు. అమ్మో, పెసరపప్పుని వేయించి తర్వాత కడిగి వేయాలనా? లేదు, పప్పుని కడిగి వేసి మసాలాతో వేయించితే టేస్ట్ బాగుండు. చూడండి, పెసరపప్పు బాగా వేగింది, పచ్చి వాసన పోయింది. చూడండి, ఈ స్టేజ్లో నానపెట్టి నీళ్లు ఉంచిన బియ్యంని వేసి మిక్స్ చేస్తా. ఇప్పుడు బియ్యం పప్పును మిక్స్ చేసి అయ్యింది. ఇందులో మనం బియ్యం కొలిచిన ఈ పావులో 5/4 పావు నీళ్లు పోస్తాను. తర్వాత 2 టీ స్పూన్ ఉప్పు వేస్తాను. మీకు తగినట్లు ఉప్పు వేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, వేయించిన జీడిపప్పు వేసి మూత పెట్టి 5 విసులు వచ్చేదాకా ఉడకపెట్టుకుంటాం. 5 విసులు వచ్చి ఆఫ్ చేసి ప్రెషర్ అణిగింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తాం. నేను ముందుగా 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసిండాను. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తాను. ఈ పొంగలు కొబ్బరి చట్నీ, టొమాటో పచ్చడితో తిని చూడండి, అంత సూపర్గా ఉన్నాం. ఆడ సైడ్ డిష్ ఏమీ లేదంటే కూడా పర్లేదు, ఊరుగాయతో కూడా తింటే చాలా బాగున్నాం. చక్కెరని వేడి పొంగల్ మీద చల్లి తిని చూడండి, అద్రిపోయే టేస్ట్లో ఉన్నాం. అద్భుతమైన మసాలా పొంగల్ రెడీ అయిందండి. మీరు ఇదేలాగా వేడిగా చేసి చూసి
తిని చూసి ఎలా ఉందని చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదేలాగా ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ.